నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల కన్నా ముందు 40 లక్షల ఓట్లను తొలగించింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? మరి నిజంగానే ఓట్లను తొలగించారా? ఇప్పుడు ఓటర్లను జాగ్రత్తగా కాపాడాలి అంటూ ఆయన సూచించిన తీరును ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే సార్. మరి 2019 ఎన్నికల ముందు 40 లక్షల ఓట్లను తొలగించారు అంటూ సజ్జల చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు కూడా ఓటర్లను జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మనదే అంటూ జిల్లా, రాష్ట్ర స్థాయి కన్వీనర్లకు అందరికీ కూడా చెప్తున్నారు. ఏంటి ఈ ఓటర్లను తొలగించడం ఏంటి? వాస్తవమేనా? ఆయన కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? మామూలుగా మనకి వాడుక భాషలో పాపులర్ రెండు సామెతలు ఉన్నాయి. ఒకటి చదవేస్తే ఉన్నమతి పోయింది అంటారు. రెండోది అయ్యవారం చేయబోతే కోతి అయ్యింది అంటారు. ఇప్పుడు చదవేస్తే ఉన్నమతి పోయింది అనేది ఐడియా ఉంది కానీ బాగా చదువుకొని మంచి విజ్ఞానాన్ని సంపాదించి రాణిస్తారనుకుంటే అసలు ఉన్న బేసిక్ సెన్స్ కూడా పోయింది అని చెప్పని. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సలహాదారుడిగా కైంకర్యం చేసి 5 సంవత్సరాల పాటు అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో జోడుగుర్రాల స్వారీ చేసి ఇవాళ వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ హోదా ఎలగబెడతా ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? 2019 ఎన్నికల్లో ఆ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు 40 లక్షల ఓట్లు తొలగింపు చేశారు అని చెప్పని. ఆ ఎన్నికల్లో విజయం ఎవరు సాధించారు? 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తే 40 లక్షల ఓట్లు చంద్రబాబు నాయుడు గారు తీసేంచితే అసలు వైసీపీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏ గ్రామంలో అయినా బూత్ లెవెల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక కమిటీ ఉంటుంది, లేదంటే గ్రామ స్థాయి కమిటీ ఉంటుంది. ఒక బూత్ లెవెల్లో ఒక 1000 ఓట్లు ఉంటాయి. ఈ పార్టీకి ఏజెంట్ ఉంటారు, ఆ పార్టీకి ఏజెంట్ ఉంటారు. ఈ పార్టీలో ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలు ఉంటారు, స్థానిక నాయకత్వం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక 2000 జనాభా ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక 2 బూతులు ఉన్నాయి అనుకో, బూత్కు ఒక 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, మండల లెవెల్ ఎన్నికలు ఉంటాయి, ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. ఓటు అంటూ ఉంటేనే దేంట్లో ఏ పంచాయతీకైనా, ఏ మండలానికైనా, ఏ జెడ్పీటీసీకైనా, ఏ ఎమ్మెల్యేకైనా ఓటు వేసుకోవడానికి ఆస్కారం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటును కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ ఒక పార్టీ ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తుంది అనుకో, రెండో పార్టీ ఏమి గొడవలో చెక్కపదిని చేసుకుంటుందా? రెండో పార్టీ కూడా ఉంటుందిగా. ఓట్ల తొలగింపు చేర్పుల ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సమయంలో జరుగుద్ది. ఆ జరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఏకపక్షంగా ఫామ్ 6, ఫామ్ 8 సబ్మిట్ చేస్తుంది. వాళ్ళకు అనుకూలమైన ఓట్లు చేర్పులకి, తమ ప్రత్యర్థుల ఓట్లు తొలగింపుకి మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆ రోజు ఆ ప్రయత్నం చేస్తుంది. మీ పార్టీ ఏం చేసింది? ఏకపక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓట్లు అని అంటే 175 నియోజకవర్గాల్లో ఆన్ అండ్ యావరేజ్ ప్రతి నియోజకవర్గంలో కనీసం 20,000 కంటే ఎక్కువ ఓట్లు కాదు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000 కంటే ఎక్కువ ఓట్లు తొలగిస్తుంటే అసలు మీ పార్టీ ఏం చేస్తుంది? అంటే అసలు మీ పార్టీ యంత్రాంగం అంత చావదచ్చి అంత నిస్సత్తుగా తయారైపోయారా? మరి పార్టీ అధినేతగా మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి ఆ రోజు కూడా నువ్వు అదే పార్టీలో ఉన్నావు కదా. మరి ఆ రోజు 40 లక్షల ఓట్లు తొలగిస్తుంటే నువ్వెక్కడ నిద్రపోతున్నావు? కాబట్టి ఇవాళ ఆ రోజు అంటే 40 లక్షల ఓట్లు వాళ్ళు తొలగించుకోవటాన వాళ్ళ ఓట్లన్నీ పోయి మీకు విజయం దక్కిందా? పొరపాటునాలు వాళ్ళ ఓట్లు తొలగించుకున్నారా? అంటే ఇవాళ ఇంతటి ఘన విజయం వాళ్ళకి దక్కిన ఎన్నికలలో ఈ విధమైన అసంబద్ధ ప్రస్తావన తేవటం ద్వారా నేను ఇందాక చెప్పినట్టుగా అనుభవం పెరిగే కొంది, రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ పెరిగే కొంది ఉన్నమతి పోతున్నట్టుంది. ఇక ఇదే సందర్భంలో అసలు ఓట్ల తొలగింపుల గురించి మాట్లాడే నైతికత వైసీపీ పార్టీ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఉందా? 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారం దక్కింది. ఈ అధికారం దక్కిన తర్వాత వీళ్ళు చేసిన నిర్వాకాలు కొన్ని కేసు రిఫరెన్సెస్ చెప్తారు. వీళ్ళు అధికారంలో ఉండగానే రాయలసీమ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల పట్టభద్రుల ఎలక్షన్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ. ఆ ఎలక్షన్స్ వస్తే రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఓటర్ లిస్టు చూస్తే
తూర్పు పశ్చిమ రెండు ఆ ఓటర్ లిస్టులు చూస్తే దాంట్లో మనకి సహజంగా పట్టభద్రుల ఎన్నికలు అని అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఓటర్ లిస్ట్, ఎన్రోల్ ఇన్ టు దట్ ఓటర్ లిస్ట్. ఇది తీసేయండి, మళ్ళీ చెప్తా. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంటైటిల్ టు ఎన్రోల్ ఇన్ టు దట్ ఓటర్ లిస్ట్. మరి అటువంటి ఓటర్ లిస్టులోకి అదర్ దాన్ గ్రాడ్యుయేట్ ఓటర్గా జాయిన్ అయ్యాడు అనుకో, ఎవరు తప్పది? ఆ ఓటర్ లిస్టులు ఎన్రోల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో చేసింది. ఓటర్ లిస్ట్ ఒకసారి చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5వ తరగతి, 10వ తరగతి, నిల్. నేను కూడా బీయింగ్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్లో నేను ఓటర్గా ఎన్రోల్ అవుదామని చెప్పని ట్రై చేసినప్పుడు ఒరిజినల్ పట్టా అడిగారు. నేను అప్పటికి ఒరిజినల్ పట్టా తీసుకోలే. దాంతో నేను నాగార్జున యూనివర్సిటీకి అప్లై చేసుకొని, నేను నాగార్జున యూనివర్సిటీలో నాది ఎప్పుడో 1990లో నా డిగ్రీ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు లేటు చలన కట్టి అప్పుడు తీసుకున్న పట్టా నేను. అంటే ఒక ఒరిజినల్ గ్రాడ్యుయేటే ఇంత కాంప్లికేటెడ్గా ఉండే దగ్గర 5వ తరగతి ఆడని 10వ తరగతి ఆడని. ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లని ఉన్నాళ్ళు కూడా పట్టభద్రులు ఎలా ఓటర్ లిస్టులో ఉన్నారు. ఆ నిర్వాకం ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇంకా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే ఆ తిరుపతి ఈఆర్ఓగా ఉన్నాడు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష్ షా అనే ఐఏఎస్ అధికారి. ఆయన లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి వీళ్ళ నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి కొడుకు బోమన అభినయ్ రెడ్డి, అప్పుడు తొడా చైర్మన్ అతని ఆధ్వర్యంలో ఆ లాగిన్ ఐడి నుంచి 30,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి ఆ 30,000 ఓటర్ ఐడీల స్థానంలో దొంగ ఓటర్ ఐడీలు ముద్రించిన ఘనత వీళ్ళది. అది అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి అక్కడ జరిగిన ఈ తప్పుని అడ్మిట్ చేసి ఐఏఎస్ అధికారి గిరీష, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అక్కడ తహసీల్దార్లు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెన్షన్కు గురయ్యారు. వీళ్ళు చేసిన నిర్వాకం. వీళ్ళు వాళ్ళ ఆ గవర్నమెంట్లో ఓట్లు తీసేశారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉన్నాయి, అయిపోలే వీళ్ళ భాగవతం. ఉరవకొండ నియోజకవర్గం వీళ్ళ హయాంలో వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్లకి బిఎల్ఓలు, అంగన్వాడీ టీచర్లు, లేదంటే వీళ్ళు గ్రామ సచివాలయ వ్యవస్థలో మహిళా కానిస్టేబుల్ అని బిఎల్ఓలుగా ప్రకటించారు. వాళ్ళని ఈ వాలంటీర్లకి వాళ్ళని అటాచ్ చేసి ఏకపక్షంగా తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లన్నీ తీసేయటం, వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు చేర్పులు, దొంగ ఓట్లు. ఈ క్రమంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు తన నియోజకవర్గ పరిధిలో 7,500 ఓట్లు ఒక్కసారిగా తొలగింపులు జరుగుతుంటే ఆయన ఎలక్షన్ కమిషన్కి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఏకపక్షంగా జరుగుతుంది, మా అభ్యర్థులను వీళ్ళు పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్పని. పట్టించుకోలే. స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి విత్ ప్రూఫ్లు ఈ ఓట్లు తొలగింపులో పెట్టారు, వీళ్ళు గ్రామంలోనే ఉంటున్నారు, అయినా సరే తొలగిస్తున్నారు అని చెప్పని ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అప్రోచ్ అయినా పట్టించుకోలే. చివరికి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పూర్తి ఆధారాలతోటి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఆ ఉరవకొండ నియోజకవర్గ ఈఆర్ఓగా పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి, అనంతపూర్ జడ్పీసీఈఓ, అతను సస్పెండ్ చేశారు. అతనికంటే ముందు అదే పదవిలో పనిచేసిన మహిళాధికారిని, ఆమె తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి బాపట్ల హెచ్ఆర్డి సెంటర్లో పనిచేస్తుంది, ఆమె కూడా సస్పెన్షన్కి గురైంది. మళ్ళీ తిరిగి పర్చూరు నియోజకవర్గంలో ఇదే ప్రహసనం మొదలుపెట్టారు. అలాగే ఆ ప్రహసనం మొదలుపెట్టిన నేపథ్యంలో పర్చూరు శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు గారు ఆయన కూడా ఇలాగే పదే అధికారులను అప్రోచ్ అయినా ఎవరు పరిగణలోకి తీసుకోవాలా. చివరికి ఆయన హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు దీని మీద విచారణ చేయండి అని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన పర్యవసానం ఒక సిఐ, 3 ఎస్ఐలు, అట్లాగే తహసీల్దార్లతో కూడా సస్పెన్షన్ గురయ్యారు. అక్కడ ఇన్ని సందర్భాల్లో ఇంతమంది అధికారులని బలిపశువులుగా మార్చి వీళ్ళు ఇక రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలు అయితే 100ల సంఖ్యలో ఎగిరిపోయారు దెబ్బకి. వీళ్ళు వాళ్ళు వచ్చి ఎక్కడ లేని ప్రేమ ఎలక్షన్ వ్యవస్థ మీద, ఓటర్ల మీద ఈ ప్రేమ చూపిస్తుంటే అది నెగ్గిన ఎన్నికల్లో చంద్రబాబు ఓట్లు తొలగించాడంట. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ ఏకపక్షంగా ఓట్ల తొలగింపులు చేపట్టలేదు.
2019-24 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి 23 మాత్రమే శాసనసభ్యులు ఉన్నారు. ఆ 23లో కూడా 4 వైసీపీ తన పార్టీలో జాయిన్ చేసుకుంటే 19 మందే మిగిలారు. అటువంటి 19 మందే వీళ్ళు ఏకపక్షంగా తొలగింపులు చేర్పులు చేయాలి అనుకుంటున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్ళి పోరాడి ఓట్లను కాపాడుకోగలిగారు కదా. మీరు చేర్చిన దొంగ ఓట్లను తొలగించుకోగలిగారు కదా. అలాగే మీ రాజకీయ పక్షం కూడా క్రియాశీలకంగా ఉంచుకొని తీరాల్సిన బాధ్యత మీది. అంతేగాని మీ రాజకీయ పక్షం చేయాల్సిన పనులు చేయకుండా అప్పుడెప్పుడో 19లో చంద్రబాబు నాయుడు తొలగించాడు అని చెప్పని ఇవాళ జరగని నేరాలని జరిగినట్టుగా చిత్రీకరించడం అనేది వైసీపీకి మొదటి నుంచి అలవాటైపోయిన ప్రక్రియ. నిజంగానే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ ఓట్లు తొలగిస్తుంటే నిష్క్రియాపర్వం గనక వైసీపీ వైపు నుంచి కొనసాగించున్నట్టయితే నేడు కూడా వాళ్ళ శ్రేణులు అలాగే నిస్సత్తుతో అలాగే చూస్తూ ఉంటారు. కాబట్టి మొట్టమొదట రాజకీయ పక్షంగా మీ శ్రేణులను సమాయత్తం చేసుకోండి. ఒక రాజకీయ పక్షంగా మీ విధులేంటో మీ శ్రేణులకు తెలియజెప్పండి. స్థానికంగా బూత్ లెవెల్లో సోషల్ మీడియాలో కూర్చొని బూతులు రాయడం కాదు, బూత్ లెవెల్లో కార్యకర్త ఏం చెయ్యాలో మీ శ్రేణులకి ఆ నైపుణ్యాన్ని నేర్పండి. మొట్టమొదట అసలు పోల్ మేనేజ్మెంట్ ఏంటో, రాజకీయ పార్టీ నిర్వహణ ఎలాగో మీరు నేర్చుకుంటే మీ శ్రేణులకి మీరు నేర్పగలుగుతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.